హలో బిజీ పీపుల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీనీలూస్ ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మన వీడియో వచ్చేసి మేము బెల్జియం ట్రిప్ వెళ్ళాం కదా. బెల్జియంలో మేము లీజ్ అనే ప్లేస్కి వెళ్ళామండి. ఆ లీజ్ అనే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ హోటల్ ఎలా ఉంది ఏంటనేది ఇవాళ మన వీడియో. సో హోటల్లో ఫస్ట్ ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. మా వారేమో మమ్మల్ని హోటల్లో దింపేసిన తర్వాత వాటర్ బాటిల్స్ తీసుకొని వస్తాను, పక్కన షాప్ ఉందన్నమాట లిడిల్ అని, ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళారు. ఇక్కడైతే మా పాపకి కోడ్స్ అవన్నీ చెప్పారు. సో మా పాప ఇక్కడ డోర్స్ అవన్నీ ఓపెన్ చేస్తుంది. క్రిస్మస్ టైం కాబట్టి వాళ్ళు ముందే చెప్పారు, ఎవరు ఉండరు, అంతా లాక్ సిస్టమ్, కోడ్స్ ఉంటాయి, మొత్తము నెంబర్ సిస్టమ్ అనమాట అని చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే ఇది పెద్ద హౌస్ అండి. హౌస్లో పైన స్టెప్స్ అవన్నీ ఉన్నాయి. పైన అయితే కన్స్ట్రక్షన్ లాగా ఏదో సంథింగ్ ఏదో జరుగుతూ ఉన్నట్లుంది. మేమైతే పైకి వెళ్ళలేదు. ఆ పైన స్టెప్స్ ఉన్నాయి. ఒక పెద్ద బిల్డింగ్ అండి ఇది. అక్కడ మీకు చూసినట్లయితే అక్కడ వాషింగ్ మిషన్ అది ఉంది కదా, అదంతా కూడా వాళ్ళు క్లీన్ చేసిన తర్వాత ఆ దుప్పట్లు కానీ అవన్నీ కూడా దాంట్లో వేసేస్తారు. కిందకి స్టెప్స్ కూడా ఉన్నాయి, కిందకి పైకి. అవేవి కూడా మేము వెళ్ళలేదు. మాకైతే ఎంతవరకు ఇచ్చారో అంతవరకు మేము యూజ్ చేసుకున్నాము. ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇంకా మా జాకెట్స్ అవన్నీ తీసేసాము. మా పాప వాష్రూమ్కి వెళ్తుంది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్న వాష్రూము. నెక్స్ట్ ఇలాగ వచ్చేసి ఒక పెద్ద బెడ్రూమ్ అండి. చాలా చాలా బాగుంది. అయితే హౌస్ అయితే చాలా బాగుంది. పైన రూఫ్ అయితే చాలా హైట్లో ఉందండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అటు పక్కన మనకి ఒకటి చిన్న గార్డెన్ లాగా అట్లా ఇచ్చారనమాట. అక్కడ ఏంటంటే బార్బిక్యూ చేసుకోవడానికి కూడా ఉంది. అక్కడ ఒక టేబుల్, చైర్స్ కూడా ఉన్నాయి. వెళ్దామంటే -5 ఉంది టెంపరేచర్. ఇది వచ్చేసి మొత్తం ఇంకా టాయిలెట్స్ మొత్తం అటు సైడ్ ఉన్నాయండి టాయిలెట్స్. ఇది వచ్చేసి బాత్రూమ్ చాలా బాగుందండి. ఇక్కడ చూసినట్లయితే మిర్రర్కి లైట్ ఉంది. నాకైతే ఎంత బాగా నచ్చిందో మిర్రర్, అందుకే మీకు కూడా చూపిద్దామని. ఇది వచ్చేసి పెద్ద బోర్డ్ అనుకున్నాను, కానీ ఇది బోర్డ్ కాదండి. అదేంటంటే మనకి హీటర్ అనమాట. పక్కన స్విచ్చెస్ అవి ఉంటాయి, అది ఆన్ చేస్తే ఆ బోర్డు అంతా కూడా వేడిగా అయిపోతుంది. ఇక్కడ లైట్ ఉంది చూడండి మిర్రర్కి. తర్వాత పక్కన ఇంకొక లైట్ వచ్చేసి మిర్రర్ మీద మనం స్నానం చేసినప్పుడు ఫాగ్ లాగా ఫామ్ అవుతుంది కదా, ఆ ఫాగ్ అంతా పోవడానికి అక్కడ అనమాట మిర్రర్కి 2 లైట్స్ ఉన్నాయి కదా. ఒకటేమో మిర్రర్ చుట్టూ లైట్ వస్తుంది, నెక్స్ట్ దాని మీద నీటి ఆవిరి ఏదైతే ఉంటుందో ఆ ఆవిరంతా పోవడానికి అది నొక్కాలి. సో చాలా బాగుందండి మిర్రర్ దగ్గర. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే బార్బిక్యూ చేసుకోవడానికి అట్లాగే టేబుల్స్ అవి కూడా ఉన్నాయన్నాను కదా. డోర్ ఓపెన్ చేసి చూపిద్దామంటే అసలు -5 ఉంది టెంపరేచర్. ఆ -5లో ఇంకా బయటికి ఇంకా వెళ్ళి చూద్దాము అంటే అసలు కాలు పెట్టడానికి అసలు మామూలుగా లేదు, ఫ్రీజింగ్ కోల్డ్ అనమాట. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ పక్కన ఇది సోఫా ఉంది. ఈ సోఫా ఏంటంటే సోఫాని మనం ఓపెన్ చేస్తే అది బెడ్ అవుతుంది. చాలా చాలా బాగుందండి రూమ్ అయితే. ఇంకా నేను ఇట్లాగే విండో ఓపెన్ చేసి మీకు చూపించాలి కదా అని చెప్పి నేను వీడియో అనేది తీశాను. తర్వాత ఇక్కడ హాల్లో నుంచేమో కూడా వీడియో అనేది తీశాను. నైట్ టైము విండో ఓపెన్ చేసి తీశానండి. ఇందాక మీకు చూపించిందేమో హాల్లో నుంచి చూపిస్తే ఇంకా పెద్దగా ఉంది. ఇంకా పక్కన వచ్చేసి ఇంకా చెట్లు అవన్నీ చిన్న చిన్నవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా నైట్ అయిపోయింది. నైట్ అయిపోతే అసలు మామూలుగా లేదు, చీకటిగా. పక్కన వేరే వేరే హోటల్స్, వేరే వేరే బిల్డింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అందుకే నేను డే టైమ్ చూపించాను మీకు, మార్నింగ్. తర్వాత ఇంకా నేను ఈవినింగ్ అప్పుడు చూసినట్లయితే పెద్ద నైట్ అయిపోయింది అని అనుకుంటారు, కానీ చూస్తే అంత ఏం లేదండి. 5 o'clock కల్లా చీకటి పడిపోయింది అన్నమాట మొత్తం. ఇంకా మేము ఎప్పుడు కూడా మీకు చెప్పాను కదా, అంతకుముందు మేము జర్మనీ వెళ్ళినప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా కిచెన్ ఉన్నదే ప్రిఫర్ చేస్తాము. ఎందుకంటే పాప ఉంది కదా, చిన్న పాప, అందుకని బాటిల్స్ బాయిల్ చేసుకోవడానికి, నెక్స్ట్ అలాగే ఫుడ్ వండుకోవడానికి కూడా మేము కొన్ని గిన్నెలు తెచ్చుకున్నాము. అలాగే వాళ్ళు ఇచ్చారు. నేనేం చేశానంటే వచ్చేటప్పుడు ఇడ్లీ పిండి మిక్సీ చేసి తీసుకొని వచ్చాను. అందుకని ఇంకా ఇడ్లీ పిండి ఇంకా ఇడ్లీ వేసేసేసి నెక్స్ట్ ఇక్కడ రైస్ అయితే చేసేసాను. ఇందాకేమో క్యారెట్ కూర చూశారు కదా, క్యారెట్ కూర చేశాను అనమాట మొత్తం. ఇంకా నెక్స్ట్ తర్వాత మేము రైస్, బ్రెడ్, అలాగే ఇంకా షుగరు, కొన్ని ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నాము. కొన్ని అయితే వాళ్ళు ఇచ్చారంటే ఫుడ్ ఐటమ్స్ వాళ్ళు అయితే ఇవ్వలేదు. కాఫీ పొడి జస్ట్, నెక్స్ట్ ఇంకా టీ పొడి అలాంటివి అయితే ఉన్నాయి. ఇంకా స్పూన్స్ అవన్నీ కట్లరీ మొత్తం ఉన్నాయి. నెక్స్ట్ మేము కూడా కొన్ని తెచ్చుకున్నాము, ఏవైతే మనకి ఇంపార్టెంట్ అవుతాయో అవన్నీ. ఇంకా పక్కన ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్లో మేము ఇంకా బటరు, ఇంకా పికిల్స్ తీసుకొచ్చానండి. ఆ పికిల్స్, నెక్స్ట్ అలాగే పాలు అవన్నీ కూడా తెచ్చుకున్నాము కొన్ని.
అంటే పాప ఉంది కదా, చిన్న పాప, అది దానికి తినడానికి ఇబ్బంది అవుతుంది అని అన్నీ మేము ఇట్లాగా తెచ్చుకున్నాము. ఇక్కడేమో వాళ్ళు పెద్ద పెద్ద గిన్నెలు అవన్నీ ఇచ్చారు. నేనైతే కొంచెం పొటాటోస్, ఆనియన్స్ అవి కూడా తీసుకొని వచ్చాను. ఇంకా బెండకాయలు అవన్నీ కూడా తీసుకొని వచ్చానండి. ఎప్పుడైనా కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు కిచెన్ ఉన్నదే తీసుకోవడం బెటర్ అనమాట. అది చూసినట్లయితే అది పెరుగండి, పెరుగు అట్లా గాజు బాటిల్లో అట్లా దొరుకుతుంది. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు కొన్ని పెనము కొన్ని అవన్నీ ఇచ్చారనమాట, చిన్న చిన్న ఐటమ్స్ అవన్నీ. ఇదేమో ఇంకా చాట అవన్నీ డస్ట్బిన్కి సంబంధించినవి, ఇంకా డిష్ వాషర్కి అవి ఉంటాయి కదా ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మేము తెచ్చినవన్నీ కూడా నేను సర్దేశాను. ఇది డిష్ వాషర్, మేము డిష్ వాషర్లో మేము బాక్స్లో తీసుకొచ్చుకున్నాం. చపాతీలు అవన్నీ తీసుకొచ్చుకున్నవి ఉంటాయి కదా బాక్స్లు, అవన్నీ డిష్ వాషర్లో పెట్టి క్లీన్ చేసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు గాజువి బౌల్స్, ఇంకా చిన్న చిన్నవి ప్లేట్స్, అదిగోండి టీ కప్స్ అవన్నీ ఇచ్చారు. మేమైతే కొన్ని చిప్స్, అట్లాగే భుజియా, కొన్ని చాకోస్ అవన్నీ తెచ్చుకున్నాము. మేము క్యారీ చేయగలిగినన్ని క్యారీ చేసాము. ఇంకా ఏంటంటే ఎప్పుడు కూడా మేము ఇండియన్ సూపర్ మార్కెట్ లేకపోతే ఇండియన్ రెస్టారెంట్స్ వాటికి దగ్గరగా, లేకపోతే ఇంకా ఏమన్నా సూపర్ మార్కెట్స్కి దగ్గరగా తీసుకుంటాము. ఎందుకంటే మనం అన్ని వస్తువులు క్యారీ చేయలేము కాబట్టి క్యారీ చేయగలిగినన్ని తీసుకుని వచ్చి ఇంకా నెక్స్ట్ ఏమన్నా కావాలి అంటే ఆ దగ్గరలో వెళ్ళి ఎప్పుడంటే అప్పుడు తీసుకొచ్చుకోవడానికి అనమాట. అట్లయితే వాటర్ ఎక్కువగా తీసుకొచ్చుకున్నామండి, ఎందుకంటే ఊరికే అయిపోతూ ఉన్నాయి వాటర్. నేను బాటిల్స్ బాయిల్ చేస్తాను కదా, దానికోసమని వాటర్ ఇంకా ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే స్టూల్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ హాల్లోనే పెద్ద డోర్ ఉందండి. ఈ డోర్ ఓపెన్ చేస్తే ఏమన్నా ఉంటుందేమో అని చూసాను, ఏం లేదు. అదేంటంటే బ్యాక్ సైడ్ అంత గోడ అనమాట. ఏంటంటే ఇందాక ఎంట్రన్స్ ఉంది కదా, ఎంట్రన్స్ నుంచి వచ్చేటప్పుడు మా పాప డోర్కి ఇట్లా నెంబర్ సిస్టమ్ ఉంది, లాక్ ఓపెన్ చేస్తుందని చెప్పాను కదా, దాని పక్కన ఒక మిర్రర్ ఉంది కదా, ఆ మిర్రర్కి అటు సైడ్ ఏమో మిర్రర్, ఇటు సైడ్ ఏమో ఇట్లా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇలా ఒక బేబీ చైర్ ఉంది. నెక్స్ట్ అక్కడ ఒక డైనింగ్ టేబుల్ లాగా ఉందన్నమాట. అసలైతే రూమ్ అయితే చాలా చాలా బాగుందండి, మాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే ఒకటి ఏసీ లాగా ఉంది, హాట్ ఎయిర్ కోల్డ్ ఎయిర్ మంచిగా అట్లా రావడానికి చాలా చాలా బాగుంది. మొత్తానికైతే మీరు ఎప్పుడన్నా బెల్జియంలో లేజ్ అనే ప్లేస్కి వచ్చినప్పుడు మటుకు పిల్లలతో వచ్చినప్పుడు కనుక ఏం శ్రమ పడకుండా, ఏం కష్టపడకుండా ఇలాంటి రూమ్ని తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. వీడియో గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి. ఇక్కడ మా పెద్ద పాప అయితే సోఫాని బెడ్ లాగా చేసేసి ఇక్కడ ఆర్ట్ అనేది చేస్తుంది. ఓకేనా, బాయ్.